మహిళలు సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఎంపీ కవిత పేర్కొన్నారు. వాటిని అధిగమించేందుకు అడుగడుగునా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. చదువు, ఉద్యోగం, రాజకీయాలు అన్ని చోట్ల సమస్యలు ఎదురవుతుంటాయని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లాలని కోరారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మెయిన్ స్ట్రీమ్ పరిశ్రమలే కాకుండా సొసైటీకి సహాయం చేసేటటువంటి పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించడానికి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ప్రారంభించారు. మన దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 4000 మందికి వాళ్ళు రకరకాల కోర్సెస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడానికి సహాయం చేయడం జరిగింది. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ప్రపంచమంతా కూడా అందిపుచ్చుకుంటున్నటువంటి ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనను అందిపుచ్చుకోవడంలో భారతదేశం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ముందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ వీరు ప్రారంభించినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా పర్సనల్గా మా తరఫున, ఇంకా చాలా మంది మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్నటువంటి అందరి తరఫున కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.